తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడిగా ఉండెను. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఎందరిలో? అనేక మంది ప్రజల్లో ఇతడు గొప్పవాడిగా ఉన్నాడట. ఒక దేశంలోనే ఉన్నతమైన స్థితిలో ఉన్నాడట. భార్య కోపం వస్తుందా? ఆరోగ్యం ఉంది, ఆస్తి ఉంది, బిడ్డలు ఉన్నారు, సంపద ఉంది, అన్నీ ఉన్నాయి. ఇక భార్యకి ఎందుకు కోపం వస్తుంది? భార్య ఎప్పుడు కూడా నోరు తెరిచి మాట్లాడినట్టుగా అక్కడ కనబడలేదు. కానీ ఆమె అతను ఇరుడు కూడా సమృద్ధి, సంతోషం, ఆనందం ఉన్నంతసేపు ఇద్దరి మధ్యలో ఎటువంటి వ్యత్యాసాలు రాలేదు, ఎటువంటి భేదాభిప్రాయాలు రాలా. ఇద్దరి మధ్యలో స్నేహం కొనసాగుతా ఉంది. ఒకరోజు వచ్చింది, ఊజు దేశంలో గొప్పవాడిగా పేరుగాంచిన ఇతను అన్ని కోల్పోయినటువంటి వాడిగా ఉన్నాడు. చక్కటి ఆరోగ్యం కలిగినటువంటి వాడిగా ఉన్న ఇతను చిల్ల పెంకతో గీక్కునేటువంటి అనారోగ్య పరిస్థితులకి వెళ్ళిపోయినటువంటి వాడిగా ఉన్నాడు. దేన్ని బట్టి ప్రేమించింది? ఆరోగ్యం ఉంది, ఆస్తి ఉంది, సంపద ఉంది, అన్నీ ఉన్నాయి. ప్రేమించి ఎక్కడ కూడా ఎటువంటి పొల్లెత్తు మాట తన అన్నట్టుగా రాయబడలా. కానీ ఎప్పుడైతే ఆస్తి పోయిందో, ఎప్పుడైతే అనారోగ్యం వచ్చిందో, ఎప్పుడైతే తనకున్నదంతా కూడా కోల్పోయాడో, ఆ కోల్పోయిన తర్వాత ఇప్పుడు సునాయాసంగా, ఒకప్పుడు బాగానే బ్రతికించిన వాడు కదా, ఒకప్పుడు బాగానే తోడుగా నిలబడినటువంటి వాడు, అన్నిటిలో నాకు అధికారాన్ని ఇచ్చినటువంటి వాడు అనేటువంటి ఆలోచన ఆమె మర్చిపోయి అంటా ఉంది. ఇంకెందుకు నువ్వు బ్రతకను, చనిపో. ఎంతకాలం వీళ్ళ స్నేహం నిలబడింది? ఎంతకాలం మీరు కలిసి నడవడానికి ఇష్టపడ్డారు? ఒకవేళ అతను నడవడానికి ఇష్టపడినప్పటికీ ఆమె అంగీకరించిందా? అంగీకరించదా? ఏమంటా ఉంది? నువ్వు చనిపో. ఎందుకు చనిపోమంటా ఉంది? కారణం ఏంటి? ఆస్తి లేదు, ఆరోగ్యం లేదు, బిడ్డలు లేదు, కలిగిన సంపద లేదు, ఏది లేదు. కాబట్టి ఆయన్ని చనిపో అని అంటా ఉంది సింపుల్గా. అంటే ఆమె దేన్ని బట్టి నడిచింది ఇప్పటి వరకు? దేన్ని ఆధారం చేసుకుని అతను ప్రేమిస్తూ ఉంది, దేన్ని ఆధారం చేసుకుని అతనితో స్నేహం చేస్తూ ఉంది అని అంటే, అతనికి కలిగినటువంటి పేరు ప్రతిష్టలను ఆధారం చేసుకుని, కలిగిన సంపదను ఆధారం చేసుకుని, అతనుకున్న ఆరోగ్యాన్ని ఆధారం చేసుకుని, వారికున్న బిడ్డల్ని ఆధారం చేసుకుని, అప్పటి వరకు ఆమె అతన్ని ప్రేమించినట్లుగా చూస్తూ ఉన్నా. ఎప్పుడైతే ఇవన్నీ కోల్పోయిందో ఇప్పుడు భర్త మీద అసహ్యం పడుతూ ఉంది, భర్త మీద కోపం వస్తూ ఉంది. భర్త ఏమో భక్తిపరుడు, దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. ఎలా స్తుతిస్తూ ఉన్నాడు? ఏ పరిస్థితిలో స్తుతిస్తూ ఉన్నాడు? ఏ పరిస్థితుల్లో దేవుడితో స్నేహం చేస్తూ ఉన్నాడు అని అంటే, అన్నీ ఉన్నప్పుడు స్నేహం చేసినటువంటి ఇతను అన్ని కోల్పోయిన తర్వాత అంటా ఉన్నాడు, యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకొని పోయాను. ఇతని స్నేహం ఎవరితో ఉంది? దేవుడితో ఉంది. ఎంతకాలం ఉంది? అన్ని కోల్పోయినప్పటికీ, అన్ని పోయినప్పటికీ ఇచ్చినటువంటి దేవుడు, తీసుకున్నటువంటి దేవుడి మీద ఇతని స్నేహం నిలబడింది. కానీ అట్టి స్నేహాన్ని కలిగి ఉన్నటువంటి యోబు జీవితంలో దేవుడు ఏం చేశాడు తెలుసా? గొప్ప ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. కొంతకాలం అతడు ఇబ్బందులు పోయి ఉండొచ్చేమో, కానీ చివరకు ఆయన వెంబడించినటువంటి ఆ వెంబడింపులో దేవుని యొక్క తోడు అతనితో ఉండి, అతనికి ఉన్నటువంటి పరిస్థితులన్నిటిలో కూడా దేవుడు తోడుగా ఉండి అతన్ని బలపరిచినటువంటి వాడుగా ఉన్నాడు. ఏదైతే కోల్పోయాడో, ఏదైతే పోగొట్టుకున్నాడో, ఆ పోగొట్టుకున్నటువంటి ఆ సంతోషము, ఆనందము, వారికి కావలసిన సంపద అంతటినీ కూడా కొంతకాలం అయిన తర్వాత దేవుడు వారికి ఇచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అన్ని ఉన్నప్పుడు మాత్రమే కాదు, ఏమి లేనప్పుడు కూడా కుటుంబాన్ని ప్రేమించగలగదు. అన్ని ఉన్నప్పుడు మాత్రమే కాదు, ఒకవేళ దేవుడు అన్నిటిని దూరం చేస్తే, కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులను దేవుడు ఒకవేళ దూరంగా చేస్తే, ఆ పరిస్థితుల్లో కూడా దేవుని ప్రేమించగలిగితే, ఆ ఎడబాటులో కూడా దేవుని ప్రేమించగలిగితే, మనకున్నటువంటి అక్కర్లో కూడా దేవుని ప్రేమించగలిగితే, యోబు ప్రేమిస్తూ ఉన్నాడు, యోబు స్నేహం చేస్తూ ఉన్నాడు. ఏమంటా ఉన్నాడు? కోడి పట్టేసుకుని తలంతా గురిగించుకుని మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకొని పోయాను.
నేను దిగంబరిగా వచ్చాను, దిగంబరిగానే అక్కడికి వెళ్తాను, కానీ ఆయన నేను మాత్రం విడిచిపెట్టను అన్న స్వభావంతో ఎప్పుడైతే యోబు ఆయనతో స్నేహం చేయగలిగాడో, నిజమైనటువంటి స్నేహితుడు విడువక ప్రేమిస్తాడట. యోబు యొక్క స్నేహంలో నిజముందా లేదా? నిజంగా ప్రేమించాడా లేదా? ఒకవేళ అతడు తాత్కాలికమైన ప్రేమే కనుక అయి ఉంటే, కోల్పోయిన తర్వాత ఆయన్ని దూషించవచ్చు కదా, ఆయన అణం చేసుకోవచ్చు కదా, ఆయన ప్రేమ నుండి దూరంగా వెళ్ళిపోవచ్చు కదా, భార్యతో పాటు ఏకీభవించి ఇప్పటి వరకు నడిపించినటువంటి దేవుణ్ణి దూరంగా వెళ్ళిపోవచ్చు కదా. కానీ దూరంగా వెళ్ళిపోకుండా నిలబడినటువంటి యోబు జీవితంలో దేవుడు ప్రేమించి తన జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చడానికి గల కారణం ఏంటంటే, యోబు దేవుణ్ణి ప్రేమించే విషయం ఎక్కడ వెనకబడలేదట. వాక్యం ఏమంటా ఉంది? నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడు. యోబు యొక్క ప్రేమలోనే అంత సత్యం ఉంటే, యోబు యొక్క ప్రేమలోనే అంత మాధుర్యం ఉంటే, నిజంగా తన బిడ్డల పట్ల కనికరం చూపగలిగినటువంటి వాడు, బలపరచగలిగినటువంటి వాడు, లేనిది ఉన్నట్లుగా ఉన్నది లేనట్లుగా చేయగలిగినటువంటి సమర్థులైనటువంటి దేవుడు యోబుకు తోడుగా ఉండకుండా ఉండగలడా? ఉండలేడు. కారణం ఏంటి? యోబు ప్రేమ దేవుణ్ణి కదిలించింది. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? ఏదైతే యోబు పోగొట్టుకున్నాడో, ఏదైతే యోబుకు దూరం చేశాడో, ఆ దూరం చేసిన వాటన్నిటిని ఆయన మరలా తిరిగి రెట్టింపుతోటి వాటిని రెండంతలుగా ఆశీర్వదించి పంపినటువంటి వాడుగా ఉన్నాడు. అంతకుముందు ఒకటి నుండి సంతోషించినటువంటి యోబు ఇప్పుడు రెండింటితో ఆనందిస్తూ ఉన్నాడు. ఒకప్పుడు కొద్ది వాటితో ఉన్నటువంటి ఆ సంతోషాన్ని యోబు జీవితంలో ఇప్పుడు గొప్ప వాటిగా చేసి దేవుడు ఇంకా సంతోషాన్ని అధికం చేస్తూ ఉన్నాడు. ఈ సంతోషం అధికమవడానికి గల కారణం ఏంటి? ఆ దేవుడు ఈ యోబుని విడిచిపెట్టలేదు. యోబు దేవుడితో నడవడానికి ఇష్టపడినప్పుడు దేవుడు యోబుతో నడవడానికి ఇష్టపడతా ఉన్నాడు. స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా.